దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను సిక్కోలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 45 లక్షల విలువ చేసే 37 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు, డైమండ్ ఆభరణాలు, 25,000 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, ఒక స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. దొంగతనానికి పాల్పడిన నిందితులు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పోలా భాస్కర్రావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముద్దాడ నరసింహారావు అన్నారు. నిందితులపైన శ్రీకాకుళం జిల్లాలో 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో 17 కేసులు ఉండగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అనేక కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. స్టేషన్లో ప్రాపర్టీ అఫెండర్స్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ పేర్లు వచ్చి పోలా భాస్కర్ రావు, ఈయనది మన్యం డిస్ట్రిక్ట్ సీతానగరం మండల్, జోగంపేట విలేజ్. సెకండ్ పర్సన్ పేరు వచ్చి ముద్దాడ నరసింగరావు, ఈయనది ఎచ్చెర్ల మండల్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో వీళ్ళిద్దరూ కలిసి మన జిల్లాకు సంబంధించి పక్క జిల్లాలకు సంబంధించి ఓవరాల్గా 17 కేసెస్, 17 కేసెస్లో వీళ్ళు ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన కేసెస్లో దొరకడం జరిగింది. వీటిల్లో మనకి టోటల్గా ప్రాపర్టీ 76 తులాస్ గోల్డ్ పోయింది. డైమండ్స్కి సంబంధించి ఒక వర్త్ 5 lakhs వరకు లాస్ అయింది. సిల్వర్ కూడా మనకి ఒక 184 తులాస్ అండ్ సమ్ క్యాష్ 3.4 lakh క్యాష్ అమౌంట్ కూడా ఈ 17 కేసెస్లో టోటల్ లాస్ ప్రాపర్టీ. సో దానికి సంబంధించి రికవరీ వచ్చి మనకి 37 తులాస్ గోల్డ్ ఒకటి, డైమండ్ బ్రేస్లెట్ అండ్ డైమండ్ లాకెట్ వర్త్ ఒక 2 lakhs పైన వర్త్ ఉన్నవి ఒకటి, 20 తులాస్ సిల్వర్ రికవరీ అయింది అండ్ 25,000 క్యాష్ రికవరీ అయింది. అండ్ వీళ్ళు ఈ మనీతో పర్చేజ్ చేసిన స్కార్పియో వెహికల్ ఒకటి, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా వీళ్ళిద్దరూ మనకి శ్రీకాకుళం 1 టౌన్ లిమిట్స్లో ఒక 2 బైక్ అఫెన్సెస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఆ బైకులు కూడా రికవరీ అవ్వడం జరిగింది. ఇంకొక కొన్ని బైక్స్ రికవరీ చేయవలసి ఉంది వీళ్ళ దగ్గర, అది కూడా చేస్తాము. అండ్ రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కడైతే ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఇంకా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. అతన్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు కొన్ని బ్యాంక్స్లో కూడా ఇది తాకట్టు పెట్టారు. సో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆ రికవరీ చేయడం కూడా జరుగుతుంది. మనకి దీనికి సంబంధించి ఇంతకుముందే వీళ్ళు పోలా భాస్కర్ రావు పైన ఒక 37 కేసెస్ ఉన్నాయి, పాత కేసెస్. అందులో 2018లో ఈయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. దానికి సంబంధించి మనకి మన్యం డిస్ట్రిక్ట్లో వీళ్ళపైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి ఉన్నారు. బట్ వాళ్ళు ఆ జిల్లాలో కాకుండా బయట జిల్లాకు వచ్చి వాళ్ళు అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఈయన నరసింహారావు పైన అయితే మనకు 1 టౌన్లోనే అతని పైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో అతను కూడా మానిటరింగ్లోనే ఉన్నారు. మనకి ఈ రికవరీకి సంబంధించి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ డిఎస్పీ కాశీబుగ్గ అండ్ సిఐ సిసిఎస్ చంద్రమౌళి అండ్ మనకి సిఐ కాశీబుగ్గ సూర్యనారాయణ అండ్ ఎస్ఐ మధుసూదన్ అండ్ రిమైనింగ్ టీమ్ మొత్తం మన స్టాఫ్ అందరూ దీనిపైన ఎఫర్ట్ పెట్టి చేశారు. సో వీ రియలీ థ్యాంక్ దెమ్. అండ్ మనకి రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కూడా ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేసి మనం రికవరీ చేయడం అనేది జరుగుతుంది. ఇతనికి వీళ్ళిద్దరు ఇంతకుముందు ఎప్పుడైతే 2018లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో అక్కడ జైల్లో పరిచయం వీళ్ళకిద్దరికి. సో అక్కడ బయటకు వచ్చిన తర్వాత నుంచి చేస్తున్నారు. ఈ అఫెన్సెస్ కూడా మనకి కాశీబుగ్గలో ఈ గ్రేవ్ అఫెన్స్ ఏదైతే ఉందో 237/2024 ఇది లాస్ట్ ఇయర్ మేలో జరిగిన అఫెన్స్. సో దాని క్లూ పైన మిగతా కేసెస్ అన్ని మనకి డిటెక్ట్ చేయడం జరిగింది. టోటల్ లాస్ వర్త్ అరౌండ్ 60 lakhs ఉంది. సో మనకి ఇప్పుడు రికవరీ వర్త్ 45 lakhs వరకు చూపిస్తుంది.